నమస్తే, వెల్కమ్ టు విజిల్. 1947 ఆగస్టు 15 దేశమంతా స్వాతంత్ర సంబరాల్లో మునిగిపోయింది. భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. కానీ అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజల ముందు ఒక భయంకరమైన ప్రశ్న నిలిచింది. మనం ఇప్పుడు ఏ దేశంలో ఉన్నాం? భారత్లోనా? పాకిస్తాన్లోనా? ఎందుకంటే స్వాతంత్రం వచ్చేసింది, దేశ విభజన కూడా జరిగిపోయింది. కానీ భారత్ పాకిస్తాన్ మధ్య అసలు సరిహద్దు ఎక్కడో ప్రజలకు ఇంకా పూర్తిగా తెలియదు. ఆ సరిహద్దును నిర్ణయించే బాధ్యత బ్రిటిష్ న్యాయవాది సర్ సిరిల్ రాడ్క్లిఫ్ నేతృత్వంలోని బౌండరీ కమిషన్స్కు అప్పగించారు. ముఖ్యంగా పంజాబ్, బెంగాల్ ప్రాంతాలను భారత్ పాకిస్తాన్ మధ్య ఎలా విభజించాలి అన్నది ఈ ప్రక్రియలో నిర్ణయించారు. ఒక్కసారి ఊహించండి, ఒక గ్రామం ఉంది, మీ ఇల్లుంది, మీ పొలం ఉంది, మీ కుటుంబం తరతరాలుగా అక్కడే జీవిస్తోంది. కానీ రేపటి నుంచి మీ గ్రామం ఇండియాలో ఉంటుందా, పాకిస్తాన్లో ఉంటుందా అన్నది మీకే తెలీదు. ఇదే పార్టీషన్లోని అత్యంత విషాదకరమైన పరిస్థితుల్లో ఒకటి. ఆగస్టు 15న భారత్ స్వాతంత్రమైంది. కానీ రాడ్క్లిఫ్ నిర్ణయించిన సరిహద్దుల వివరాలు 1947 ఆగస్టు 17న అధికారికంగా వెలుగులోకి వచ్చాయి. యూకే నేషనల్ ఆర్కైవ్స్ 1947 పంజాబ్ మ్యాప్లో కూడా బౌండరీ కమిషన్ నిర్ణయించిన ఇండియా పాకిస్తాన్ బౌండరీస్ను 17 ఆగస్టు 1947 తేదీతో నమోదు చేశారు. అంటే స్వాతంత్రం ముందొచ్చింది, తమ ఊరు ఏ దేశంలో ఉందో చెప్పే గీత మాత్రం తరువాత వచ్చింది. ఆ గీతనే మనం ఇప్పుడు రాడ్క్లిఫ్ లైన్ అని పిలుస్తున్నాం. కానీ మ్యాప్పై అది ఒక చిన్న గీత మాత్రమే. నేల మీద మాత్రం అది గ్రామాలను విడదీసింది, కుటుంబాలను విడదీసింది, స్నేహితులను విడదీసింది, లక్షలాది మంది జీవితాలను ఒక్కసారిగా మార్చేసింది. పార్టీషన్ తరువాత భారీ స్థాయిలో ప్రజలు సరిహద్దులు దాటి వలస వెళ్లాల్సి వచ్చింది. హింస, నిరాశ్రయం, ప్రాణ నష్టం ఈ విభజనను స్వాతంత్ర చరిత్రలో అత్యంత విషాదకరమైన అధ్యాయాల్లో ఒకటిగా మార్చాయి. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రాన్నిచ్చింది. కానీ ఆగస్టు 17 ఒక గీత మనుషుల జీవితాలను ఎలా మార్చగలదో చూపించింది. మ్యాప్పై అది రాడ్క్లిఫ్ లైన్. చరిత్రలో మాత్రం దేశాన్ని రెండుగా చేసిన గీత, లక్షల జీవితాలను చీల్చిన గీత.